సో ఈ వీడియో నేను చాలా రాగా పెడదాం అనుకుంటున్నా బికాస్ ఇక్కడ నేను షేర్ చేసే టాపిక్స్ లిటరల్లీ ఇట్ విల్ హెల్ప్ యూ టు మేక్ మనీ ఆన్లైన్. అంటే ఎందుకంటే ఇవి ఎగ్జాక్ట్లీ ఈ 3 విషయాలు నాకు హెల్ప్ చేసినాయి, అవి కూడా మీకు డెఫినెట్లీ హెల్ప్ చేస్తాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను రాసుకున్నా యాక్చువల్లీ. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే థింక్ లాజికల్లీ అబౌట్ యువర్ వై. అంటే ఇప్పుడు చాలామంది లైఫ్లో గోల్స్ ఉంటాయి కదా, మీ లైఫ్లో గోల్ ఉంటుంది, ఒక ఇల్లు కట్టాలి, ఒక పొలం కొనాలి, ఒక ప్లాట్ కొనాలి, మీ డాడీని రిటైర్ చేయాలి, ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కట్టాలనుకుందాం. ఓకే, మీరు హైదరాబాద్లో ఉంటారు, ఇండియాలో. మీరు ఏ కంట్రీలో ఉన్నా, మీరు ఆస్ట్రేలియా, యూకే, కెనడా, యూఎస్ ఎక్కడున్నా సరే, మీరు ఇండియాలో అయితే మీ పేరెంట్స్ ఉంటారు, అక్కడ మీరు ఇల్లు కడదాం అనుకుంటారు కదా. మేబీ మీకు చిన్న ఇల్లు ఉంటే పెద్ద ఇల్లు కట్టాలని, లేకపోతే అసలు ఇల్లే లేకపోతే మంచి ఇల్లు కట్టాలని ఉంటుంది కదా. సో ప్రాక్టికల్గా ఆలోచించు. నువ్వు ఏం జాబ్ చేస్తున్నావు, నీకు ఎవ్రీ మంత్ ఎంత మనీ వస్తుంది, శాలరీ ఎంత వస్తుంది, అక్కడ ఖర్చులన్నీ పోను. ఇప్పుడు నువ్వు అమెరికాలో ఉన్నా, కెనడాలో ఉన్నా, ఎక్కడున్నా డాలర్స్లో సంపాదిస్తావు, పౌండ్స్లో సంపాదిస్తావు, కానీ ఖర్చు పెట్టేది పౌండ్స్లోనే కదా. నువ్వు రూమ్ రెంట్ కట్టాలి, గ్రాసరీ కట్టాలి, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కట్టాలి, ట్యాక్సులు కట్టాలి, ఇవన్నీ తీయంగా నీకు ఎంత మిగులుతుంది? సరే, ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 మిగులుతుంది. ఓకే, 1,00,000 రూపీస్ ఎవ్రీ మంత్ సేవ్ చేస్తున్నావు. సరే, 1,00,000 అనుకుందాం యావరేజ్గా. ఓకే, ₹1,00,000 నువ్వు సేవ్ చేస్తుంటే, ఇప్పుడు హైదరాబాద్లో నువ్వు ఒక మంచి ప్లేస్లో ఇల్లు కట్టాలంటే, లేకపోతే కట్టిన ఇల్లు కొనుక్కుందామంటే మినిమం 1,50,00,000 కావాలి, ఆర్ 2 కోట్లు. నీకు మంచి ఏరియాలో ఒక ఇండిపెండెంట్ హౌస్ కావాలంటే 2 crores మినిమం. నీకు అపార్ట్మెంట్లో కావాలంటే 60 to 70 lakhs మినిమం బేసిక్. అది సింగిల్ బెడ్రూమ్, అది కూడా 60 lakhsకి. ఓకే, సో ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 అనుకుందాం, కోటే అనుకుందాం. ₹1,00,00,000 నీకు నువ్వేం చేయాలంటే, నువ్వు ప్రతి నెల ₹1,00,000 సేవ్ చేస్తుంటే ₹1,00,00,000 కానీ లిటరల్లీ 100 నెలలు పడుతుంది, 100 months. ఆ 100 monthsలో నీకేం ఎమర్జెన్సీ రాదా, ఏం అవసరం రాదా, సడన్గా ఏదన్నా పని పడదా, చాలా ఉంటాయి కదా. సో 100 monthsని ఒక 30 months యాడ్ చేద్దాం దానికి. 130 months కావాలి నీకు, 130 నెలలు కావాలి నీకు ఆ ₹1,00,00,000 జమ చేయడానికి. ఓకే, ఆ 130 నెలలలోపు అది ₹1,00,00,000 ఉంటుందా ఆ ప్రాపర్టీ? అది మేబీ 2 కోట్లు అవ్వచ్చు, 3 కోట్లు కూడా అవ్వచ్చు. అర్థమైందా? ఇప్పుడు మీరు అనవచ్చు, నేను బ్యాంక్ లోన్ తీసుకుంటా కదా, అంటే నేను కొంచెం డౌన్ పేమెంట్ చేసి బ్యాంక్ లోన్ తీసుకుంటా కదా. బ్యాంక్ లోన్ తీసుకుంటే బాగానే ఉంది, నువ్వైతే కొన్ని ఇల్లు అయితే అమ్మావు కదా. నువ్వు కొన్నదే నేను ఉండాలి, నాకు ఇల్లు ఉండాలని కొన్నావు, రైట్? నువ్వు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏం చేయవు కదా. ఇల్లు కొన్నావు అంటే అది పెట్టుకుంటావు. సో 10% కట్టినా, నువ్వు 20% కట్టినా, రిమైనింగ్ 90% ఆర్ 80% నువ్వు కడుతూనే ఉండాలి కదా. 10 ఏళ్ళు కావచ్చు, 15 ఏళ్ళు కావచ్చు, నువ్వు కడుతూనే ఉండాలి. అర్థమైందా? సో ఇక్కడ బేసికల్లీ ఏమవుతుందంటే, నువ్వు ఒక ట్రాప్లో పడుతున్నావు, రైట్? నువ్వు ఆ డబ్బులన్నీ సంపాదించాలంటే 130 నెలలు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను లోన్ తీసుకుంటా అంటే మళ్ళా నువ్వు అంటే ఒక 20-30 ఏళ్ళ దాకా లోన్ కడుతూనే ఉంటావు. అర్థమైందా? అదే ఇల్లు ఉంటుంది, కాకపోతే నువ్వు లోన్ కడుతూనే ఉంటావు. మళ్ళీ నువ్వు అమ్మవు దాన్ని, బికాస్ హౌస్ నువ్వు ఉండాలి, మీ పేరెంట్స్ ఉండాలి, అది ఒక ఎమోషన్. సో ఇలాంటి గోల్స్ ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటో తెలుసా? ఇంకో జాబ్, సెకండ్ జాబ్, థర్డ్ జాబ్ చూసుకోవడం కాదు, లేకపోతే ఒక మంచి ఎక్కువ పే వచ్చే జాబ్ చూడడం కాదు. నువ్వు నీ స్కిల్స్ మీద ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, అంటే నువ్వు మంచి స్కిల్స్ నేర్చుకోవాలి, హై ఇన్కమ్ స్కిల్స్. చాలామంది టైం బేస్డ్ మీద వర్క్ చేస్తారు. అంటే నేను 8 గంటలు వర్క్ చేస్తా, 12 గంటలు వర్క్ చేస్తా, నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకుంటారు, రైట్? 8 గంటలు చేసే కాడ 12 గంటలు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మీరు ట్యాక్స్ ఎక్కువ పడతారు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీ రోజులో 24 గంటల్లో మీరు జస్ట్ 12 hours వర్క్ చేయగలుగుతారు. అంతకుమించి మీరు ఎక్కువ వర్క్ చేయలేరు, మీ బాడీ సహకరించదు మీకు. అలాంటప్పుడు మీరు రోజుకి మా అంటే ఎంత సంపాదిస్తారు? మీరు యూఎస్లో ఉన్నా సరే మా అంటే $150, మా అంటే $200, అంతకుమించి ఏం సంపాదిస్తారు మీరు? అంటిల్ అండ్ అన్లెస్ మీకు ఏదో పెద్ద జాబ్ ఉంటే, ఎక్సలెంట్ పే ఉంటే. అందరికి అట్లా ఉంటుందా? 90% ఆఫ్ జనాలకు ఉండదు, రైట్? ఎంతమంది లేరు మీ కజిన్స్, మీ ఫ్రెండ్స్ ఎవరో చాలా ఇబ్బంది అవుతుంది, పార్ట్ టైం జాబ్ సరిగా లేదు, ఫుల్ టైం జాబ్ ఎప్పుడు పోతుందో తెలియదు, పే అంత ఏం లేదు, ఖర్చులు ఉన్నాయి, ట్యాక్స్ కడుతున్నా, అది ఇది అని ఎంతమంది అని ఉంటారు. సో థింక్ ప్రాక్టికల్, లాజికల్గా ఆలోచించు. పిచ్చోన్లాగా నేను జాబ్ చేస్తా, మస్తు కష్టపడతా, 12 గంటలు చేస్తా, 2 జాబులు చేస్తా, 3 జాబులు చేస్తా, ఇవన్నీ ఓల్డెన్ డేస్. పాత సినిమాలో నేను రాజాలాగా సైకిల్ దొక్కుతా, ఆటో దొక్కుతా, పాల ప్యాకెట్లు వేస్తా, న్యూస్ పేపర్లు వేస్తా అంటే పని జరగదు. యూ నీడ్ టు థింక్ స్మార్ట్ యాక్చువల్లీ. లాజికల్గా ఆలోచించు, ఎమోషనల్గా ఆలోచించకు. ఓకే,
సో ఇది పాయింట్ నెంబర్ 1. ఇది నాకు చాలా హెల్ప్ చేసింది. ఇప్పుడు నాకున్న గోల్స్కి, నాకున్న కమిట్మెంట్స్కి, నాకున్న రెస్పాన్సిబిలిటీస్కి, నేనున్న ఫ్యామిలీ సిచ్యువేషన్కి నేను జాబ్ చేస్తే అస్సలు నా లైఫ్లో ఒక గ్రోత్ అనేది ఉండదు. అది నాకు క్లారిటీ 100% వచ్చింది నేను కెనడాలో ఉన్నప్పుడే. ఓకే, దాని తర్వాత నేను ఈ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయినా, బికాస్ ఆన్లైన్లో లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఉంది. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ద బెస్ట్ బిజినెస్ మోడల్ విచ్ సూట్స్ మీ, అంటే విచ్ సూట్స్ యూ బేసికల్లీ. సో ఇప్పుడు మీరు ఒక ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఏదైనా సరే, మార్కెట్లో రకరకాల బిజినెస్ మోడల్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయి. ఓకే, అందులో మీకేది సెట్ అవుతుంది అది ఇంపార్టెంట్, రైట్? నేను ఎలా ఆలోచించిన అంటే, నేను కెనడాలో ఉన్నప్పుడు సెకండ్ సెమిస్టర్లో ఉన్నప్పుడు నాకు కంప్లీట్లీ ఇప్పటిదాకా మనం చిన్నప్పటి నుంచి ఉన్నదంతా బ్రెయిన్ వాష్. యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పేది బ్రెయిన్ వాష్ అని కొంతమంది అంటారు, కాకపోతే మన బ్రెయిన్లో ఆల్రెడీ స్కూల్లో వాష్ చేసారు, సొసైటీ వాష్ చేసింది, గవర్నమెంట్ వాష్ చేసింది, ఎవ్రీ వన్ వాష్డ్ అవర్ బ్రెయిన్స్. ఓకే, సో నేను అప్పుడు రియలైజ్ అయినా యాక్చువల్లీ. సో ఇప్పుడు బెస్ట్ బిజినెస్ మోడల్ నేను ఏది చూస్ చేసుకోవాలి? నేను అప్పుడు స్టూడెంట్ని. ఓకే, నాకు ఎక్కువ డబ్బులు రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ టైం జాబ్ చేస్తా, రూమ్ రెంట్ కట్టుకోవాలి, ఇండియాలో అప్పులు ఉండే అది క్లియర్ చేయాలి, మళ్ళీ సెకండ్ ఇయర్ కాలేజ్ ఫీజు జమ చేసుకోవాలి, చాలా ఇవన్నీ పంచాయతీలు ఉండే. సో నేను ఎక్కువ జమ చేయను కదా అని నాకు అర్థమైంది. ఓకే, అంటే ఎక్కువ మనీ రావు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్, స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ చేస్తే అది హై రిస్క్ అనమాట. అంటే ఇప్పుడు నేను డబ్బులు పెట్టిన అనుకో, పోయినాయి అనుకో, ఇక రావు వెనకలకి అవి. నేను మళ్ళీ స్టార్ట్ చేయాలంటే మళ్ళీ డబ్బులు పెట్టాలి, నేను జోబులోకి వెళ్ళి తీసి మళ్ళీ పెట్టాలి, మళ్ళీ పోయినాయి అనుకో మళ్ళీ జోబులోకి వెళ్ళి తీసి మళ్ళీ పెట్టాలి. సో అది నాకు ఎందుకో ఇక నాకు ఇది వర్కౌట్ కాదని ఆయన అని అనుకున్నా. దాని తర్వాత వర్కౌట్ కాదని అనుకున్నా ఎప్పుడు స్టార్ట్ చేసి ఫెయిల్ అయినాక. అమెజాన్ స్టార్ట్ చేసినా ఫెయిల్ అయినా, షాపిఫై స్టార్ట్ చేసినా ఫెయిల్ అయినా, థర్డ్ వన్ స్టాక్స్ అండ్ క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసిన గలీజ్గా పోయినాయి పైసలు. అండ్ ఫైనల్లీ ఈ హై టికెట్ అఫిలియేట్ మార్కెటింగ్ గురించి నాకు తెలిసింది, స్టార్ట్ చేసిన. నేను 2022లో స్టార్ట్ చేస్తే, మార్చ్లో స్టార్ట్ చేస్తే, అంటే ఒక మెంటర్లో ఇన్వెస్ట్ చేసి కరెక్ట్గా నేర్చుకొని అలా మార్చ్ 2022లో స్టార్ట్ చేస్తే ఇప్పటికీ నేను హై టికెట్ అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నా. అది వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ మోడల్ అది అకార్డింగ్ టు మీ. నాకైతే చాలా కరెక్ట్గా సెట్ అయింది అది, రైట్? అంటే ఇప్పుడు హై టికెట్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే బేసికల్లీ నేను చేసేది డిజిటల్ మార్కెటింగ్. బేసికల్లీ అంటే ఇప్పుడు మనము ఆన్లైన్లో హై వాల్యూ ఉన్న డిజిటల్ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తాం, అందరికీ కాదు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు అంటే, ఓకే ఇప్పుడు నువ్వు ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ప్రమోట్ చేస్తావు అంటే, నా 3 years జర్నీలో ఒక్కరు కూడా నా ఫ్యామిలీకి కానీ, నా బెస్ట్ ఫ్రెండ్కి కానీ, నా క్లోజ్ ఫ్రెండ్కి కానీ, నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ, నా రిలేటివ్స్ కానీ ఎవరిని దీంట్లో నేను ఇన్వాల్వ్ చేయాలి, ఎవరికి లింకులు పంపించాలి, ఎవరిని జాయిన్ కమ్మని అడగాలి, ఏం చేయలేదు, రైట్? కంప్లీట్లీ నేను చేసింది ఆన్లైన్. అండ్ దీనికి ఏంటంటే ఇప్పుడు మనం ఈ డిజిటల్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, డిజిటల్ ప్రోడక్ట్స్ అంటే ఎగ్జాంపుల్ ఈబుక్స్ అవ్వచ్చు, పీడిఎఫ్స్ అవ్వచ్చు, కోర్సెస్ అవ్వచ్చు, ఆన్లైన్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, కోచింగ్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, ఇలా డిజిటల్ అంటే విచ్ ఈజ్ డిజిటల్ యాక్చువల్లీ. అంటే ఫిజికల్ కాకుండా, ఇప్పుడు బుక్లా కాకుండా ఈ బుక్లో ఉన్న నాలెడ్జ్ ఒక ఆన్లైన్లో అనమాట. అది బేసికల్ డిజిటల్ మార్కెటింగ్ అంటే అది. ఓకే, సో అలా నాకు అది సెట్ అవుతుంది అని చెప్పి నేను అది స్టార్ట్ చేసిన అనమాట. ఓకే, సో ఆ డిజిటల్ మార్కెటింగ్ ఎక్కడెక్కడో అవుతుంది టాపిక్. ఓకే, సో ఇలాంటి డిజిటల్ ప్రోడక్ట్స్ని మనము ఆన్లైన్లో ఒక టార్గెట్ ఆడియన్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. నా టార్గెట్ ఆడియన్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండ్ 9 to 5 ఎంప్లాయీస్. బికాస్ నేను ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ని, వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఏంటి, వాళ్ళ డిజైర్స్ ఏంటి, వాళ్ళకు ఉన్న కోరికలు ఏంటి అన్నీ నాకు తెలుసు. ఓకే, సో అందుకే నేను వాళ్ళని డ్రీమ్ క్లయింట్స్ లాగా చూస్ చేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు సఫర్ అయ్యే పెయిన్స్ అన్నీ నేను ఆల్రెడీ చూసిన. పార్ట్ టైం జాబ్స్ చేసిన, ఇండియాలో లోన్ తీసుకుని నన్ను పంపించడానికి చాలా స్ట్రగుల్ అయ్యారు మా పేరెంట్స్. నేను పోయి చాలా స్ట్రగుల్ అయినా, పార్ట్ టైం జాబ్స్లో, ఫుల్ టైం చాలా స్ట్రగుల్ అయినా. సో ఆ పెయిన్ నాకు తెలుసు, రైట్? ఎలాంటి సిచ్యువేషన్స్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ బాధపడతారో నాకు తెలుసు. ఇంకోటి, నేను కెనడా వెళ్ళే ముందే ఇక్కడ ఒక 1.5 years జాబ్ చేసిన, 9 to 5 జాబ్. సో ఆ లైఫ్ కూడా ఎట్లుంటుందో నాకు తెలుసు. వాళ్ళు ఎలా స్ట్రగుల్ అవుతారు, వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఏంటి, వాళ్ళ డిజైర్స్ ఏంటి అన్నీ నాకు తెలుసు. సో వీళ్ళిద్దరిని నా టార్గెట్ ఆడియన్స్లా పెట్టుకున్నా. అండ్ వీళ్ళకే నేను నా హై టికెట్ అఫిలియేట్ మార్కెటింగ్ ప్రమోట్ చేస్తాను అనమాట. అందరు చేయను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ స్టూడెంట్కి కానీ, అంటే జనరల్ కాలేజ్ స్టూడెంట్, ఇంటర్మీడియట్, లేకపోతే ఓల్డ్ ఏజ్ పీపుల్కి కానీ, లేకపోతే ఏదన్నా హౌస్ వైఫ్స్కి కానీ నేను హెల్ప్ చేయలేను. ఓకే, అంటే హెల్ప్ చేస్తా, ఎవరైనా డైరెక్ట్ నా దగ్గరకు వచ్చి నాకు నేర్పించాలంటే నేర్పిస్తా. కాకపోతే నేను మాత్రం వాళ్ళని టార్గెట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ వైఫ్ ఉంది, నేను వెళ్ళి
మేడం మీరు ఇది హై టికెట్ అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు కదా, ఇది బాగుంటుంది, నేను అట్లే చెప్పా. నేను ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ దగ్గర కూడా నేను పోను, నేను చేసి ఎవరిని నేను అట్రాక్ట్ చేస్తా. నేను లీడ్ జనరేషన్ స్ట్రాటజీస్ అంటారు వాటిని, ఆ లీడ్ జనరేషన్ స్ట్రాటజీస్ యూజ్ చేసి జనాలను అట్రాక్ట్ చేస్తా నా కంటెంట్ త్రూ, నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ త్రూ. అర్థమైందా? సో దట్ ఈస్ హౌ ఐ డూ. సో హై టికెట్ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది బెస్ట్ బిజినెస్ మోడల్. ఎందుకంటే నువ్వు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా, ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ లేకుండా నువ్వు ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఈ హై టికెట్ డిజిటల్ ప్రోడక్ట్స్ నువ్వు ప్రమోట్ చేయొచ్చు నీ టార్గెట్ ఆడియన్స్కి. అండ్ వన్స్ ఎవరైనా పర్చేస్ చేస్తే నీకు హై టికెట్ కమిషన్ వస్తుంది, లైక్ 50%, 80% కమిషన్ వస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ఇట్. అండ్ ఫైనల్లీ నెంబర్ 3, కంట్రోలింగ్ షుగర్. ఈ కంట్రోలింగ్ షుగర్ అని ఎందుకు అంటున్నా అంటే, చాలామంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు నేనే ఎంతో మందిని చూసిన లిటరల్లీ. నేను ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నా వెంట, అంటే నేను కరోనా ఎండింగ్ అవుతున్న టైంలో స్టార్ట్ చేసిన, ఆ టైంలో చాలామంది స్టార్ట్ చేశారు. ఒక లిటరల్లీ 40-50 మెంబర్స్ నా వెంట, నా మెంటర్ దగ్గర మెంటర్షిప్ తీసుకోవడానికి దగ్గర 40-50 మెంబర్స్ ఎన్రోల్ అయ్యారు. దాంట్లో తిప్పి కొడితే 4-5 మెంబర్సే గట్టిగా లాస్ట్ దాకా నిలబడరు, అందులో నేను ఒకరిని. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందరూ అంటే సక్సెస్ రేట్ తక్కువ ఉందా అని కాదు, జనాలు జల్దీ క్విట్ చేస్తారని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. సక్సెస్ రేట్ తక్కువ ఏమి ఉండదు ఇక్కడ, ఎక్కడ ఉండదు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు నా మ్యాథ్స్ అంటే చాలా భయం, అసలు ట్రిగనోమెట్రీ అంటే నాకు చాలా భయం అవుతుండే. బట్ భయం అంటే నాకు భయం అవుతుంది కదా, నాకు అది రాదు కదా అని చెప్పి నేను వదిలేసి 10th క్లాస్ పాస్ అయ్యేటోన్నా. కష్టపడ్డా సరే, నాకు నేను అదేంది పొద్దున్న లేచి రాత్రి లేట్గా పడుకొని చాలా ప్రాక్టీస్ చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుని అది ఇది చేసి పాస్ అయినా. ఫైనల్లీ మ్యాథ్స్లో కూడా పాస్ అయినా 10th క్లాస్లో, రైట్? సో ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఎందుకు ఎట్లా స్టార్ట్ చేస్తారు? స్టార్ట్ చేయగానే నాకు రిజల్ట్ కావాలి ఇలా స్టార్ట్ చేస్తారు. అలా స్టార్ట్ చేస్తే మీరు ఎట్లా అంటే లిటరల్లీ మనీ వెనక పరిగెడుతారు. మనీ కావాలి, నా మనీ కావాలి. నువ్వు ఎంతసేపు మనీ అంటే పరిగెడితే ఆ మనీ అనేది పారిపోతుంటుంది. బట్ నువ్వు ఒక ఆన్లైన్ బిజినెస్ అంటే ఏంటి అసలు? ఒక లెగసీ బిల్డ్ చేయాలి. నువ్వు నిన్ను చూసి ఒక 10 తరాలు, నీ ఫ్యామిలీ ఖాందాన్ మొత్తం నిన్ను చూసి మీ అమ్మ ఇట్లుండాలి మనం అసలు అని చెప్పి అనుకోవాలి. అట్లాంటి లెగసీ బిల్డ్ చేయాలంటే అదొక 1 మంత్లో 2 మంత్స్లో అవుతుందా? ఒక బిజినెస్ అంటే ఏంటి అసలు? నార్మల్లీ జనరల్లీ ఒక ఆఫ్లైన్ బిజినెస్ అయినా, మీరు రెస్టారెంట్ అని ఏమైనా పెడదాం అనుకుంటే ఏమంటారు తెలుసా? ఎవరైనా సరే 6 నెలలు, మినిమం 6 నెలలు మీకు లాస్ వచ్చినా సరే తట్టుకునే కెపాసిటీ ఉంటేనే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలంటారు. స్టార్ట్ చేయగానే మీకు రెస్టారెంట్ ఫుల్ నడుస్తుంది అనుకుంటారా? నడవదు. ఏదైనా అంతే. ఇప్పుడు ఈ ఆన్లైన్ బిజినెస్ కూడా అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆన్లైన్ బిజినెస్ అనేది ఇంకా కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. మీకు ఇప్పటివరకు స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, డిగ్రీలో కానీ, మీరు ఫారెన్లో కానీ ఎవరు చెప్పరు ఎట్లా స్టార్ట్ చేయాలి, మనీ అనేది ఎట్లా వర్క్ అయితే ఎవరు చెప్పరు, రైట్? సో దీన్ని ఎలా అంటే, ఇది ఒక కొత్త వరల్డ్ అసలు ఆన్లైన్ బిజినెస్ అనేది. అప్పుడు మీరు చేయాల్సింది నెంబర్ 1, ఒక మంచి మెంటర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు హై టికెట్ అఫిలియేట్ మార్కెటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేద్దాం అనుకుంటే, నాకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇప్పుడు మీ అంతకు మీరు యూట్యూబ్లో వీడియో చూసి చేసేదానికంటే నా దగ్గర మీరు నేర్చుకోవడం కరెక్ట్ కదా. బికాజ్ నా ఎక్స్పీరియన్స్ 3 years ఎక్స్పీరియన్స్ మీకు పనికి వస్తుంది, రైట్? మీరు ఏం మిస్టేక్స్ చేయకుండా డైరెక్ట్ నేర్చుకుంటారు. ఇలా చేయాలి. నెంబర్ 2, మీరు మనీ కోసం కాకుండా ఒక స్కిల్ నేర్చుకోవడానికి. అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఆన్లైన్ బిజినెస్ ఎట్లా వర్క్ అవుతుంది, అది ఎట్లా వర్క్ అవుతుందో నేర్చుకోవాలి మీరు, రైట్? అంతేగాని నాకు మనీ కావాలని స్టార్ట్ చేస్తే, లేకపోతే నేనేదో నా రిజల్ట్ చూపిస్తే దాన్ని చూసి స్టార్ట్ చేసి, అది కరెక్ట్ కాదు. మీరు నేర్చుకోవాలి ముందు, ఒక డిజర్వింగ్ పర్సన్ అవ్వాలి. ఇప్పుడు అందరికీ గోల్డ్ మెడల్ వస్తుందా? ప్రతి ఒక్కరు ఇప్పుడు రేస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అందరికీ గోల్డ్ మెడల్ వస్తుందా? ఎవరికో ఒక్కరికే వస్తుంది గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్, ఇంకేదో కాపర్ మెడల్. ఎవరికి వస్తాయి? డిజర్వింగ్ పర్సన్. అంటే ఇప్పుడు రేస్లో అందరు నిలబడతారు, కానీ ఫస్ట్ ఎవరు వస్తుంది, సెకండ్ ఎవరు వస్తారు, థర్డ్ ఎవరు వస్తారు, వీళ్ళకి వస్తాయి ప్రైజ్లు. సో వాళ్ళు డిజర్వింగ్ పర్సన్. వాళ్ళు ఉరుకుతున్నారు, కష్టపడ్డారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, వాళ్ళు ఉరుకుతున్నారు, గోల్ని రీచ్ అవుతున్నారు. అది ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా రిబ్బన్ కడతారు, దాన్ని టచ్ అవుతారు ఫస్ట్, వాళ్ళకి వస్తుంది. అలాగే మీరు కూడా మీ ఆన్లైన్ బిజినెస్లో మీరు సక్సెస్ఫుల్ అవ్వాలంటే మీరు కన్సిస్టెన్సీతో, డిసిప్లిన్తో మీరు ఎవ్రీడే షో అప్ అవ్వాలి, స్కిల్స్ నేర్చుకోవాలి, వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడు మీకు కంపల్సరీ రిజల్ట్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్. అంటే ఈ 3 విషయాలే నాకు ఆన్లైన్ బిజినెస్లో నాకు మనీ ఎర్న్ చేయడానికి నన్నైతే హెల్ప్ చేసినాయి. థింకింగ్ లాజికల్లీ, చూసింగ్ ఎ బెస్ట్ బిజినెస్ మోడల్, నెంబర్ 3 కంట్రోలింగ్ ద షుగర్. ఓకే, అండ్ ఫైనల్లీ మీకు ఒకవేళ హై టికెట్ అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే, మీరు అండర్ నా గైడెన్స్ అండ్ నా మెంటర్షిప్ మీకు నా ప్రోగ్రామ్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నా. దట్ ఈస్ ద డ్రీమ్ హస్లర్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో ఒక కంప్లీట్ బిగినర్, అంటే మీరు కంప్లీట్ స్క్రాచ్లో ఆన్లైన్ బిజినెస్ గురించి, అసలు అఫిలియేట్ మార్కెటింగ్ గురించి ఏం తెలియదు అయినా సరే, కంప్లీట్ స్క్రాచ్ నుంచి ఒక నెక్స్ట్ లెవెల్, ఎవ్రీ మంత్ ఒక 2 to 3 lakhs, 5 lakhs
ఆర్ మోర్ దెన్ దట్ ఎర్న్ చేసే స్కిల్స్ మీరు ఇక్కడ నేర్చుకుంటారు. ఆ స్కిల్స్ ఏంటో కూడా మీకు చెప్తాను, నాకేం ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫౌండేషన్ ఆఫ్ అఫిలియేట్ మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్ స్కిల్స్, రైట్? బై ద వే కంటెంట్ క్రియేట్ చేయగలగాలి మీరు. అండ్ దాని గురించి ఇంకొక కొత్త పాయింట్ చెప్తా, వెయిట్ చేయండి. కంటెంట్ క్రియేషన్ స్కిల్స్, లీడ్ జనరేషన్ స్కిల్స్, లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి అంటే ఇప్పుడు ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, బెస్ట్ ఫ్రెండ్స్కి అరే జాయిన్ గారా నువ్వు ప్లీజ్ ఇలా ఏం అడగం మనం. అఫీషియల్లీ మనం లీడ్ జనరేట్ చేస్తాం. ఓకే, లీడ్ జనరేషన్ స్కిల్స్. మళ్ళీ లీడ్ మ్యాగ్నెట్స్ ఎలా క్రియేట్ చేయాలి, అదొక స్కిల్లే. అండ్ నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ద లీడ్స్. ఇప్పుడు నువ్వు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి నేను హెల్ప్ చేస్తా అంటే అందరు మెసేజ్ చేస్తారు నీకు, అందులో నువ్వు క్వాలిఫై చేయాలి, ఫిల్టర్ చేయాలన్నమాట. సో ఆ ప్రాసెస్ కూడా నేర్చుకోవాలి నువ్వు, క్వాలిఫైయింగ్ ద ప్రాస్పెక్ట్స్. అండ్ దాని తర్వాత ఆఫర్ క్రియేషన్. ఓకే, కమ్యూనికేషన్ స్కిల్స్, అసలు ఎలా మాట్లాడాలి, ఇప్పుడు ఎవరైనా మనకు అప్రోచ్ అయితే ఎలా మాట్లాడాలి, వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి, వాళ్ళకి ఎలాంటి ఆన్సర్స్ వాళ్ళు ఇస్తే వాళ్ళకి రివర్స్ క్వశ్చన్ ఏం అడగాలి, అదొక కంప్లీట్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఓకే, దాని తర్వాత జూమ్ అంటే సేల్స్ కాల్స్ ఎలా బుక్ చేయాలి, క్లారిటీ కాల్స్ ఎలా బుక్ చేయాలి, ఓకే, టెస్టిమోనియల్స్ ఎలా కలెక్ట్ చేయాలి, ఫీడ్బ్యాక్స్ ఎలా కలెక్ట్ చేయాలి, ఆఫర్స్ ఎలా ఇవ్వాలి, ఆఫర్ క్రియేషన్ గురించి నేర్చుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఫాలో అప్ ఎలా చేయాలి, రైట్? అబ్జెక్షన్స్ ఎలా మనం హ్యాండిల్ చేయాలి, ఇంకా ఈమెయిల్ మార్కెటింగ్ ఎలా చేయాలి, ఫనల్స్ ఎలా క్రియేట్ చేయాలి, చాలా ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే డ్రీమ్ హస్టర్ ప్రోగ్రాంలో 90% ఆఫ్ ద వర్క్ మీకోసం ఈ ప్రోగ్రామే చేసేస్తా, అంటే నేను చేసేస్తా బేసికల్లీ, రైట్? మీరు కంటెంట్ ఒకవేళ క్రియేట్ చేసే పర్సన్ కాకపోతే, మీరు ఒకవేళ కంటెంట్ క్రియేట్ చేస్తా అంటే వెల్ అండ్ గుడ్, మీకు మీ ఓన్ పర్సనల్ బ్రాండ్ మీరు బిల్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను చేయలేను అనుకుంటే మీకోసం డ్రీమ్ హస్టర్ ప్రోగ్రాంలో 600+ ఫేస్లెస్ కంటెంట్ మీకోసం రెడీగా ఉంది. అంటే మీరు ఇక్కడ ఉన్న కంటెంట్ని తీసుకొని పోస్ట్ చేయాలి, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయాలి. మీరు ఎలాంటి కంటెంట్ మీ ఫేస్ చూపించాల్సిన అవసరం కూడా లేదు, స్టిల్ యూ కెన్ మేక్ మనీ ఆన్లైన్. అలా నేను ఈ డ్రీమ్ హస్టర్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసిన. ఓకే, అండ్ మీకు రీల్స్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవ్వచ్చు, స్టోరీస్ అవ్వచ్చు, పోస్ట్లు అవ్వచ్చు, కరజల్స్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ మళ్ళీ పిక్చర్స్ అవ్వచ్చు, ఏవైనా సరే కంప్లీట్లీ. మళ్ళీ ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్స్ అండ్ హుక్స్ అండ్ క్యాప్షన్స్. అంటే ఇప్పుడు మీరు ఒక రీల్ వీడియో ఉంటుంది కదా, దాని మీద ఏం రాయాలి, క్యాప్షన్ ఏం రాయాలి, మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. అంటే 90% మొత్తం రాసి ఉంది ఆడ, అది తీసుకొని నువ్వు నీ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవాలి, అంతే, పోస్ట్ చేయాలి. అది 10% వర్క్. నీకు ఈమెయిల్ మార్కెటింగ్ చేయడానికి కూడా 101 ప్రీ రిటర్న్ ఈమెయిల్స్ నేను నా ఓన్గా రాసిన నేను. సో అవి నీకు ఇచ్చేస్తాను. నువ్వేం చేయాలంటే నువ్వు క్యాంపెయిన్ సెట్ చేసుకోవాలి, అది కూడా ఎట్లా చేయాలో నేను చూపిస్తాను. నువ్వు ఫనల్స్ కూడా నువ్వు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, నా ఓన్ ప్రీబిల్డ్ ఫనల్ నీకు ఇస్తాను. సో లిటరల్లీ మొత్తం బరువంతా నేను నా భుజాల మీద నేను మోస్తున్నా, డ్రీమ్ హస్టర్ ప్రోగ్రామ్ మోస్తుంది. మీరు చేయాల్సిన దాంట్లో 10% ఎఫర్ట్స్ పెట్టాలి. ప్రతిరోజు 2 to 3 hours టైం మీరు ఇవ్వగలిగితే, మీ దగ్గర ఒక మంచి స్మార్ట్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఉంటే, గుడ్ ఇంటర్నెట్ ఉంటే, దిస్ ఆపర్చునిటీస్ ఫర్ యూ అండ్ ఐ వెల్కమ్ యూ టు స్టార్ట్ యువర్ హై టికెట్ అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్. సో మీకు ఒకవేళ స్టార్ట్ చేయాలనిపిస్తే మీరు ఏం చేయండి అంటే, ఇన్స్టాగ్రామ్ ఐడి నాది ద రియల్ మిహా అనేది, ఇక్కడ మీరు నాకు ఫాలో చేయండి డెఫినెట్లీ. అండ్ #స్టార్ట్ అని చెప్పి నాకు డిఎం చేయండి, మెసేజ్ చేయండి ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి, నేను మీకు అప్రోచ్ అవుతాను. మీ ఆర్ మై టీమ్మేట్స్ విల్ అప్రోచ్ యూ. ఓకే, సో దట్ ఈస్ ఇట్. ఈ వీడియో చాలా రాగా చెప్పిన, ఆబ్వియస్లీ ఏమైనా హేట్ కామెంట్స్ వస్తే నేను పట్టించుకొని, మీరు కూడా పట్టించుకోకండి. బికాస్ ఈ వీడియో చేయడానికి గల మెయిన్ కారణం ఇది ఏదో ట్రిక్ కాదు, ఏంది కాదు. ఇప్పుడు నేను ఆన్లైన్ నా డైలీ బ్లాగ్స్ అని చేస్తున్నాను. నా డైలీ బ్లాగ్స్ చేయడం వల్ల సరే మీరు నా జర్నీ డాక్యుమెంట్ చేసుకుంటున్నా, ప్లస్ మీకు కొంచెం ఇన్స్పైరింగ్ ఉంటుందేమో, డైలీ వర్క్ చేస్తా కాబట్టి. బట్ మీకు యూజ్ అవ్వాలి కదా, అంటే ఎగ్జాక్ట్లీ నేను ఏం చేస్తాను, మీరు కూడా నాలాగా లిటరల్లీ ఇంట్లో ఉండి ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయొచ్చు, ఇండియాలో ఉండి $US ఎర్న్ చేయొచ్చు. అంటే లిటరల్లీ చాలామంది, ఎంతోమంది యూఎస్ఏలో, కెనడాలో, ఆస్ట్రేలియాలో లిటరల్ వాళ్ళకి ఇష్టం లేకుండా ఇండియాలో ఉండాలన్నా కానీ ఇక డాలర్స్ వస్తాయి, పౌండ్స్ వస్తాయి అని చెప్పి ఫారెన్లో ఉంటారు, రైట్? కాకపోతే ఇక్కడ వర్స్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు డాలర్స్లోనే ఖర్చు పెడతారు. సో మీరు ఒకవేళ ఈ హై ఇన్కమ్ స్కిల్స్ నేర్చుకుంటే, మీరు ఇండియాలో ఉన్నా సరే, పాకిస్తాన్లో ఉన్నా సరే, శ్రీలంకలో ఉన్నా సరే, బంగ్లాదేశ్లో ఉన్నా సరే, మీరు $US ఎర్న్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇమాజిన్ మీరు ఇండియాలో ఉండి $US ఎర్న్ చేస్తున్నారంటే దట్స్ లిటరల్లీ ఎ బ్లెస్సింగ్ ఫర్ యూ, బికాజ్ ఒక కింగ్ సైజ్ లైఫ్ మీరు ఇక్కడ లీడ్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో? ఓకే, సో ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, చూద్దాం. ఓకే, ఐ విల్ సీ ఇఫ్ ఐ కెన్ హెల్ప్ యూ. ఓకే, టేక్ కేర్, బాయ్.